శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దుర్గాదేవి వైశ్యునితో సంభాషించుట. నారదుడు ఇట్లు పలికెను. వేదములన్నయూ తెలిసిన నారాయణముని రాజు ఏ విధంగా ప్రకృతి రూపిణైన దుర్గాదేవిని సేవించెనో, సమాధి అను వైశ్యుడు కోరికలు లేక ప్రకృతి యొక్క ఉపదేశం వల్ల ఏ విధంగా నిర్గుణుడైన పరమాత్మను సేవించెనో, ఆ దేవి పూజా విధానం ఎట్లున్నదో, ధ్యానము, మంత్రము, స్తోత్రము, కవచము ఎట్లున్నవో తెలుపుము. అట్లే ప్రకృతి రూపిణి అయిన దుర్గాదేవి వైశ్యునికి జ్ఞానం ఎట్లు ప్రసాదించెనో, ప్రకృతి వారికి ఎట్లు ప్రత్యక్షమయ్యనో, ఆ దేవి దయ వల్ల జ్ఞానం పొందిన వైశ్యుడు ఎటువంటి స్థానం పొందెనో, రాజు ఏమయ్యనో ఈ విషయాలన్నింటినీ వివరించడు. శ్రీనారాయణుడు ఇట్లు పలికెను. మేధో మహర్షి వల్ల సురధుడు వైశ్యుడు దుర్గాదేవి యొక్క కవచమును, స్తోత్రమును, ధ్యానమును, మంత్రమును పొంది పుష్కర క్షేత్రాన ఆ దేవి మంత్రాన్ని జపించిరి. వారు ప్రతి సంధ్యల్లో స్నానం చేస్తూ ఆ దేవి మంత్రాన్ని సంవత్సర కాలం జపించగా మూల ప్రకృతి యొక్క దుర్గాదేవి వారికి సాక్షాత్కరించి రాజుకు రాజ్యాన్ని, అతనికి గల ఇతర కోరికలను మనుత్వము ఇచ్చెను. కోరికలు లేని వైశ్యునికి అతి దుర్లభమైన జ్ఞానం ఇచ్చినది. ఆ జ్ఞానంను పూర్వం శ్రీకృష్ణ పరమాత్మ శంకరునికి ఒసగి ఉండెను. ఆ జ్ఞానం వల్ల నిరాహారి అయి భగవతిని ధ్యానిస్తూ కృషించిపోతున్న వైశ్యుడు శ్వాస లేక నిశ్చేష్టుడై ఉన్నప్పుడు ఆ తల్లి అతన్ని దయతో తన ఒడిలోకి తీసుకొని కొంతసేపు బాధపడి, వత్స చైతన్యం పొందమని అనెను. అప్పుడు ఆ వైశ్యుడు తెలివికి వచ్చి ఎదుట ఉన్న ఆ తల్లిని చూసి సంతోషం పట్టలేక ఏడ్చెను. అప్పుడు కృపామయ్యగు ఆ భగవతి అతనితో ఇట్లనెను. తల్లి నాకు అమరత్వం వైశ్యుడు ఇట్లు పలికెను. తల్లి నాకు అమరత్వం కానీ బ్రహ్మత్వం కానీ కావాలనే కోరిక లేదు. ఇంతకు మించింది ఏమి ఉండునో నాకు తెలియదు. నేను నిన్నే శరణు వేడాను. నీకు ఏది ఇష్టమో దాన్ని నాకు ఇమ్ము. అది శాశ్వతమై అన్నింటికీ సారమగనట్లు మాత్రం కావాలను అని వైశ్యుడకు సమాధి ఆమెతో అనెను. ప్రకృతి ఇట్లు పలికెను. ఓ సమాధి, నేను ఇవ్వలేనిది ఏమీ లేదు. అయినను నీవు కోరుకున్నట్టే నేను ఇష్టపడు వరమునే నీకు ఇస్తాను. దానివల్ల నీవు అమరులకు కూడా సుదుర్లభమైన గోలోకానికి పోతావు. నేను నీకు ఇచ్చు జ్ఞానం సర్వసారమైనది, దేవ ఋషులకు సహితం మిక్కిలి దుర్లభమైనది. ఈ జ్ఞానం వల్ల నీవు శ్రీహరి నివసించి లోకానికి వెళతావు. శ్రీహరిని స్మరించుట, నమస్కరించుట, ధ్యానం చేయుట, అతన్ని అర్చించుట, ఆ దేవదేవుని అనంత కళ్యాణ గుణగణాలు కీర్తించుట, అతని గుణగణాలు వినుట, ఆ పరమాత్మను మనసులో భావన చేయుట, అతని సేవ చేయుట, ఆ పరమాత్మపై తన భారం అంతా వేడుట అనేవి ఆ పరమాత్మ భక్తి యొక్క 9 భేదాలు. ఈ భక్తి వల్ల జన్మ, మృత్యు, జర, వ్యాధి, నరక బాధలు తప్పుతాయి. అసత్పురుషులు, పాపులైన శ్రీహరి భక్తి రహితులకు ఆయుష్ వ్యర్థంగా గడిచిపోవును. శ్రీహరి భక్తులు ఎల్లప్పుడూ ఆ శ్రీహరిని మనస్సులో ధ్యానిస్తారు. వారందరూ చిరంజీవులు, జీవన్ముక్తులు, పాపరహితులు. శివుడు, శేషుడు, ధర్ముడు, బ్రహ్మ, విష్ణువు, మహావిరాట్ స్వరూపుడు, సనత్ కుమారుడు, కపిలుడు, సనకుడు, సనందనుడు, ఓఢుడు, పంచశేఖుడు, దక్షుడు, నారదుడు, సనాతనుడు, భృగువు, మరీచి, దూర్వాసుడు, కశ్యపుడు, పులహుడు, అంగీరుడు, మేధావి, లోమసుడు, శుక్రుడు, వశిష్ఠుడు, క్రతువు, బృహస్పతి, కర్దముడు, శక్తి, అత్రి, పరాశరుడు, మార్కండేయుడు, బలి, ప్రహ్లాదుడు, గణపతి, యముడు, సూర్యుడు, వరుణువు, వాయువు, చంద్రుడు, అగ్ని, ఆకూపారుడు, ఉలూకుడు, నాడీజంఘుడు, నరనారాయణులు. 9 విధ భక్తుల్లో ఏదో ఒక విధ భక్తితో సేవిస్తున్న వారే శ్రీకృష్ణ పరమాత్మ అంశగల అతని భక్తులందరూ జీవన్ముక్తులు. పృథివీ తీర్థక్షేత్రములందు పాపుల వల్ల ఏర్పడు పాపాలు అపహరిస్తారు. సప్తద్వీపములు గల భూఖండమునకు పై భాగాన 7 స్వర్గలోకములు, అధో భాగాన 7 పాతాళ లోకములు కలవు. ఈ 14 లోకాలను బ్రహ్మాండం అంటారు. ఈ ప్రపంచాన ఇట్టి బ్రహ్మాండాలు ఎన్నో కలవు. ప్రతి బ్రహ్మాండాన బ్రహ్మ, విష్ణువు, శివుడు మొదలగు దేవతలు, దేవఋషులు, మనవులు, మానవులు, వారిలో ఉన్న ఆశ్రమాలన్నీ ఉన్నాయి. వీరందరూ విష్ణుమాయకు బద్ధులై ఉందరు. ఈ బ్రహ్మాండములన్నీ శ్రీ మహావిష్ణువు యొక్క రోమకోపములందున్నవి. ఆ మహావిష్ణువు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క 16వ అంశ. అందువల్ల ఓ వైశ్యుడా, నీవు సత్యస్వరూపుడవు, పరబ్రహ్మ రూపుడు, నిత్యుడు, నిర్గుణుడు, అర్చితుడు, ప్రకృతి కంటే పరుడు, ఈశ్వరుడగు శ్రీకృష్ణుని సేవించము. ఆ పరమాత్మ నిరీహుడు, నిరాకారుడు, నిర్వికారుడు, నిరంజనుడు, నిష్కాముడు, నిర్విరోధుడు, నిత్యానందుడు, సనాతనుడు, స్వేచ్ఛామయుడు, సర్వరూపి, భక్తులను అనుగ్రహించుటకై శరీరాన్ని స్వీకరించినవాడు, తేజస్వరూపుడు, సమస్త సంపదలో కలిగించువాడు,
ధ్యానం చేత మాత్రం సులభ సాధ్యుడు. శివుడు మొదలగు మహాయోగులు సైతం ఆరాధించుటకు అసాధ్యుడు. సర్వేశ్వరుడు, సర్వపూజ్యుడు, అందరికీ అన్ని కోరికలు తీర్చువాడు, సర్వాధారుడు, సర్వజ్ఞుడు, అందరికీ ఆనందం కలిగించేవాడు, సర్వధర్మాలు ఒసగవాడు, సర్వప్రాణరూపి, సర్వధర్మస్వరూపుడు, సమస్త కారణాలకు కారణభూతుడు, సుఖాన్ని మోక్షాన్ని ఒసగవాడు, పరరూపుడు, భక్తిదాత, దాస్యభక్తినిచ్చేవాడు, సజ్జనులకు సమస్త సిద్ధులు కలిగించువాడు. ఆ పరమాత్మ భిన్నమైనదంతయు అశాశ్వతమైనది, అసహజమైనది. అట్టి శుద్ధ స్వరూపుడైన పరమాత్మను సేవించుటకై సుఖంగా పొమ్ము. శ్రీకృష్ణ దాస్యాన్ని కలిగించు కృష్ణ అను 2 అక్షరముల మంత్రాన్ని తీసుకొని పుష్కర క్షేత్రానికి పోయి ఆ మంత్రాన్ని 10 లక్షల మార్లు జపించము. నీవు ఆ మంత్రాన్ని 10 లక్షల సార్లు జపించగానే సిద్ధి పొందుతావు అని చెప్పి భగవతి యగు దుర్గామాత అంతర్ధానం చెందెను. వైశ్యుడు ఆ దేవిని భక్తితో నమస్కరించి ఆమె చెప్పినట్లు పుష్కర క్షేత్రానికి వెళ్ళి దుష్కరమైన తపస్సు చేసి శ్రీకృష్ణ పరమాత్మను పొందెను. ఈ విధంగా సమాధి అను ఆ వైశ్యుడు దుర్గాదేవి యొక్క అనుగ్రహం వల్ల శ్రీకృష్ణ దాసుడయ్యను అని నారాయణుడు నారద మహర్షితో పలికెను. ఓం శాంతి శాంతి శాంతి.